వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం బీటెక్ 2-1లో ఉన్న కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఒక సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, మీరు కనుక ఏడీకే స్టడీస్కి కొత్త మెంబర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీదట బీటెక్ వీడియోస్ అనేది 2 సెమ్ 3-1 సెమ్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఒక కంప్యూటర్ డిజైన్ ఇంటర్నల్గా ఎలా ఉందని డీల్ చేస్తుంది. ఎలాంటి టాపిక్స్ వస్తాయంటే రిజిస్టర్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్, పైప్ లైన్స్ ఉంటాయి అండ్ మెమరీని ఎలా ఆర్గనైజ్ చేసి పెడతారని. ఇది ప్రాసెసర్స్ ఒక వర్క్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెసర్స్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఈ సబ్జెక్ట్ మొత్తంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ అనేది మోస్ట్లీ కాన్సెప్ట్ బేస్డే, కానీ చిన్న చిన్న లాజికల్ థింకింగ్ కూడా ఉండాలి. అండ్ మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ డెప్త్గా లేదు కాబట్టి మీకు సమ్స్ అయితే బీటెక్లో అనేది ఇవ్వరు, మాస్టర్స్లో అండ్ ఎంటెక్లో ఇస్తారు. సో మీకు కనుక కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ నోట్స్ కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 65 రూపీస్ ఓన్లీ. మీకు కనుక ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మాత్రమే. అండ్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 49 రూపీస్కి, స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి లీవ్ ఇట్. జావా 59 రూపీస్, డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ చాలా మంది అడిగారు ఈ సబ్జెక్ట్, అండ్ ఎన్వైర్మెంటల్ సైన్స్. సో ఓవరాల్గా మీకు ఒక్కొక్కటి కొనాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఓవరాల్గా మీరు కాంబినేషన్గా కొనుక్కుంటే 219 రూపీస్కి వస్తుంది. అండ్ ఎవరైతే 2 కన్నా ఎక్కువ నోట్స్ కొంటారో వాళ్ళకి అనేది ఆఫర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో కాంటాక్ట్ మీ టు ది గివెన్ నంబర్, ఓన్లీ వాట్సాప్, కాల్స్ అనేది అవ్వదు. సో డైవింగ్ టు ది వీడియో, యూనిట్ 1 వచ్చేసరికి రిజిస్టర్, ట్రాన్స్ఫర్ అండ్ మైక్రో ఆపరేషన్స్. దీంట్లో వచ్చేసరికి నేను బ్లూ షేడ్స్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ ఎస్ఐగా. బ్లాక్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ మీకు కనుక టైం ఉండి చదివే టైం ఉందంటే యూ డెఫినెట్లీ రీడ్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని యొక్క నోటేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. చిన్న డయాగ్రామ్ ఉంటే రిజిస్టర్ ఆర్టీఎల్కి చిన్నది ఉంటుంది కదా, అది కూడా డ్రా చేయండి అడిగినా అడగకపోయినా. ఇట్స్ మేక్ సో క్లియర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అంత అన్ఇంపార్టెంట్, ఇది బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ గురించి రాయమంటున్నారు. సో ఇది అన్ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి మీరు ఇది క్వశ్చన్ అనేది లీవ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఇది చాలా క్రూషియల్. ఈ 3 నుంచే పక్కా ఒకటి ఉంటుంది, లేకపోతే ఈ 3 ఒకే క్వశ్చన్ కింద కూడా అడగచ్చు. 3 క్వశ్చన్స్ అంటే అర్థమెటిక్, మైక్రో ఆపరేషన్స్ గురించి అడుగుతారు, ఎలా ఇంప్లిమెంట్ అయింది హార్డ్వేర్లో అని అడుగుతారు. లాజికల్ మైక్రో ఆపరేషన్స్ గురించి అండ్ షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్, దాని యొక్క టైప్స్ రాయమంటారు. ఒకవేళ ఈ అన్ని క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్లో కూడా చాలాసార్లు అడిగాడు. డిస్క్రైబ్ అర్థమెటిక్, లాజిక్ అండ్ షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలూసిడేట్ అంటే ఎక్స్ప్లెయిన్. అప్పుడప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ కన్నా ఎలూసిడేట్ అని ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని ఇస్తారు. ఎలూసిడేట్ డిజైన్ అండ్ వర్కింగ్ ఆఫ్ అర్థమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్. మీరు కనుక ఆర్టీఎల్ అండ్ మిగతా 3 క్వశ్చన్స్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్ అనేది పాకెట్లో పెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ యూనిట్ 1. యూనిట్ 2 తీసుకుంటే బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ డిజైన్. ఇది చాలా వరకు కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇన్స్ట్రక్షన్ కోర్స్ ఇన్ డీటెయిల్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కింద షార్ట్స్లో అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ కంప్యూటర్ రిజిస్టర్స్ విత్ బ్లాక్ డయాగ్రామ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్స్కి. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ విత్ ఫ్లో చార్ట్ ఆర్ డయాగ్రామ్. మీరు ఈ యూనిట్లో ప్రతి దానికి డయాగ్రామ్ అనేది గీయాలి, నేను చెప్పినా చెప్పకపోయినా. క్వశ్చన్ పేపర్లో ఉన్నా ఉండకపోయినా డయాగ్రామ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్లో డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి థియరీ కన్నా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ నోట్ ఆన్ మెమరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దర్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి టైమింగ్ అండ్ కంట్రోల్ ఇన్ ఏ బేసిక్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఐఓ ఆర్గనైజేషన్ అండ్ ఇంటరప్ట్ సైకిల్. కొంచెం అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ నేను బ్లూ షేడ్లో ఉన్నది ప్రిపేర్ అవుతే మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ అనేది చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ కంప్లీట్ బేసిక్ కంప్యూటర్ డిజైన్, ఆల్సో ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ కంప్యూటర్ డిస్క్రిప్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. లాస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిజైన్ ఆఫ్ అక్యుములేటర్ లాజిక్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. ఓకే, సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 7th క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అక్యుములేటర్ లాజిక్ కూడా అప్పుడప్పుడు ఇస్తాడు.
యూనిట్ 3 వచ్చేసరికి మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. చాలా చిన్న యూనిట్, ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అయితే 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగానే హ్యాండిల్ చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ విత్ కంపారిజన్ టు హార్డ్ వైర్డ్ కంట్రోల్. షార్ట్ ఆన్సర్స్ లో ఇది ఇస్తారు. Second question, third question, it's very important. Second question about control memory and its functions. Third one, addressing sequencing in microprogramming. Okay. Fourth one వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫర్ మైక్రోప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ గురించి రాయమంటారు. అది అన్ఇంపార్టెంట్ కొంచెం, లేదా షార్ట్స్ లోనే ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మాక్సిమం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఇయర్. ఎక్స్ప్లెయిన్ డిజైన్ ఆఫ్ మైక్రోప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మర్చిపోకుండా చదివేసానండి. యూనిట్ 4 సిపియు ఆర్గనైజేషన్. దీంట్లో ఒకే ఒక క్వశ్చన్ హైలైట్ చేసి గ్రీన్ షేడ్స్ లో పెట్టాను కదా, 8085 మైక్రో ప్రాసెసర్. పక్కగా క్వశ్చన్ అనేది ఉంటుంది క్వశ్చన్ పేపర్లో, అంత షూర్గా చెప్తాను నేను. సో మిగతా క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూసుకుంటే, ఫోర్త్ క్వశ్చన్, డీటెయిల్డ్ నోట్ ఆన్ అడ్రసింగ్ మోడ్స్. ఒకవేళ ఈ టూ క్వశ్చన్స్ రాకపోతే ఎక్స్ప్లెయిన్ ఆర్ఐఎస్సి ఆర్కిటెక్చర్ ఉంది, లేకపోతే ఇంకా మిగతా క్వశ్చన్స్ ఇచ్చాను కదా బ్లాక్ షేడ్ లో 2-3 క్వశ్చన్స్ అడిగి ఒక ఎస్ఐ కింద అడుగుతారు. సో మాక్సిమం 8085 మైక్రో ప్రాసెసర్ నీట్ గా ఆర్కిటెక్చర్ అనే డయాగ్రామ్ గీయాలి, అండ్ ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రాసియండి ఒకవేళ మీకు వీల్ అవుతాయి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ యూనిట్ సిపియు ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పేశాను, షూర్ గా పడే క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పైప్ లైన్ అండ్ వెక్టర్ ప్రాసెసింగ్. ఇది కూడా చాలా చిన్న యూనిటే, ఈజీగానే ఉంటుంది మిగతా యూనిట్స్ తో కంపేర్ చేస్తే. ఫస్ట్ వన్ వచ్చేసరికి parallel processing and levels of parallelism. కొంచెం అన్ఇంపార్టెంట్ కానీ ఈజీ క్వశ్చన్స్ ఈ మొత్తం యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ పైప్ లైనింగ్ అండ్ హజార్డ్స్ ఆఫ్ ఇట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ పైప్ లైన్ అండ్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్. రెండు క్వశ్చన్స్ కంబైన్ చేసి అడిగారు, అర్థమెటిక్ అండ్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్ గురించి నీట్ డయాగ్రామ్ అనేది గీయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్ఐఎస్సి పైప్ లైన్, advantages and disadvantages of this pipeline. Sorry. Last question, very important. ఈ 3 క్వశ్చన్స్ లోనే ఇస్తారు, అర్థమెటిక్ పైప్ లైన్, ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్, లేకపోతే ఆర్ఐఎస్సి పైప్ లైన్. ఈ 3 కాకపోతే వెక్టార్ ప్రాసెసింగ్ అండ్ అరే ప్రాసెసెస్. ఈ క్వశ్చన్ అనేది షూర్ గా అనేది పడిపోతుంది. యూనిట్ 6 వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 మార్క్స్ లో ఫస్ట్ 2 అనేది షార్ట్ ఆన్సర్స్ లో చాలా ఇంపార్టెంట్. సో అది అనేది చదివేయండి. సో ఇక్కడ కమింగ్ టు ది ఎస్ఏ క్వశ్చన్స్, డిఎంఏ డైరెక్ట్ మెమరీ యాక్సెస్, దీని యొక్క టైప్స్ అనేది ఫర్ షూర్ గా 8085 మైక్రో ప్రాసెసర్ లాగా ఇది కూడా అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి చదువుకొని వెళ్ళండి, ఇంకేం చేసుకొని వెళ్తారో కానీ చదువుకొని అయితే వెళ్ళండి. అపార్ట్ ఫ్రమ్ దిస్, కమింగ్ టు అదర్ ఎస్ఏ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ కంపేర్ ప్రోగ్రామ్డ్ ఐఓ, ఇంటరప్ట్ ఐఓ అండ్ డిఎంఏ. ఇవన్నీ కంపేర్ చేయమంటున్నారు. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ప్రయారిటీ ఇంటరప్ట్స్ అండ్ ఇంటరప్ట్ హ్యాండిలింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ విత్ హ్యాండ్ షేక్ సిగ్నల్స్ గురించి రాయమన్నారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అంత అన్ఇంపార్టెంట్ క్వశ్చన్, యూ కెన్ లీవ్ ఇట్, ఐఓ ప్రాసెసర్ గురించి. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మెమరీ ఆర్గనైజేషన్. మెమరీ ఆర్గనైజేషన్ అంటే మీకు ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఓఎస్ లో కూడా కొంచెం హెల్ప్ అవుద్ది, సిమిలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ కెన్ బి కమ్ యాజ్ షార్ట్స్. ఎక్స్ప్లెయిన్ నీడ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెమరీ హైరార్కీ ఆర్ డిస్క్రైబ్ మెయిన్ మెమరీ ఆర్గనైజేషన్. ఓకే, అది షార్ట్స్ కింద ఇవ్వచ్చు. అండ్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఆక్సిలరీ మెమరీ అండ్ అసోసియేటివ్ మెమరీ, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ క్యాచ్ మెమరీ మ్యాపింగ్ టెక్నిక్స్, దీని యొక్క టైప్స్. ఈ క్వశ్చన్ అనేది ఫర్ షూర్ గా మీ క్వశ్చన్ పేపర్ లో 3 క్వశ్చన్స్ చెప్పాను ఫర్ షూర్ గా, డిఎంఐ 8085 ప్రాసెసర్ అండ్ ఇక్కడ క్యాచ్ మెమరీ గురించి చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వర్చువల్ మెమరీ విత్ పేజింగ్. ఎక్స్ప్లెయిన్ వర్చువల్ మెమరీ విత్ పేజింగ్, ఆల్సో డిఫైన్ సెగ్మెంటేషన్. ప్రీవియస్ ఇయర్ లో ఈ క్వశ్చన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెమరీ మేనేజ్మెంట్ హార్డ్వేర్ యూస్డ్ ఇన్ మోడర్న్ సిస్టమ్స్. ఇది ఒక క్వశ్చన్.
సో మీకు యూనిట్ 7లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇచ్చాను. సో మీకు గనక నోట్స్ అనేది కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా కావాలంటే ఫర్ పాస్ అవడానికి 1 అవర్ బ్యాటింగ్ కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నాకు మెసేజ్ చేయండి. ఆర్ వాయిస్ నోట్ అనేది నేను ఇచ్చేస్తాను. ఏ క్వశ్చన్స్ పక్కాగా చదవాలి జస్ట్ ఫర్ పాస్ అలాంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటాయి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు అన్ని యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మీకు కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదర్ కాలేజెస్, ఎందుకంటే ఫస్ట్ టైం అనేది ఏయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే అది ఓన్లీ ఏబీకే స్టడీస్ మాత్రమే మీకు ఏయూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తుంది. అండ్ ఏయూ పరంగా ఏ అప్డేట్స్ అయినా ఐఎమ్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ.